తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మవారి ఉపాసకులుగా ఎన్నో విషయాలు అమ్మ గురించి మనకు చెబుతూ ఉంటారు. ఖచ్చితంగా అమ్మని ఆరాధించే వాళ్ళు సువాసిని పూజ ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలనేది అమ్మ ఎప్పుడు చెప్పే మాట. మరి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏంటంటే మనకి తెలిసినంతలో చేసేస్తూ ఉంటాం, కానీ శాస్త్రం ఒకటి చెబుతుంది, ధర్మంగా ఎలా చేయాలి అనేది ఉంది. కాబట్టి అది మనం ఖచ్చితంగా పాటిస్తాం. కాబట్టి ఇలా మాతాజీ గారి మాటల్లో విని తెలుసుకుందాం, ఎలా ఆచరించాలి, అసలు చేయటం వల్ల ఫలితం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఇవాళ వీడియోలో అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః. అమ్మ, సువాసిని పూజ అమ్మ అసలు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చిందో కదా మన మధ్య. చెప్పాలి ఖచ్చితంగా, నేను పలానా చోట చూసాను, ఇలా చేస్తున్నారు, అలా కాదు, పద్ధతి కాదు అని. చెప్పండి అమ్మా, మేము ఎదురు చూస్తున్నాం, ఎలా చేసుకోవాలి. అమ్మా, మీరు దసరాల్లో మా సన్నిధానంలో చూసే ఉంటారు. అది నవరాత్రి, అది సువాసిని పూజ అంటే అందరికీ తెలియకపోవచ్చు, తెలియచేయాలనే ప్రయత్నం చేస్తున్నారు భక్తిగా. ఇక్కడ ఒక్కటే అమ్మా, వచ్చినటువంటి ఆ ముత్తైదు ఎవరైతే ఉంటారో ఆ సువాసిని పూజ చేస్తున్నటువంటి స్త్రీలని అమ్మవారి స్వరూపంగా భావించండి. ఇక్కడ వయసుతో కానీ వర్గంతో కానీ సంబంధం లేదు. అది ఆవిడ ఎవరి రూపంలో వస్తుందో ఎవరు చెప్పగలరమ్మా? ఇప్పుడు నేను చేసినప్పుడు మన సన్నిధానంలో పాత్రలు, దాని పాత్రలు కడిగేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి సేవ చేసే వాళ్ళందరికీ నేను ఆ రోజు చేస్తాను. నేను అంటే అక్కడ ఏంటి అంటే ఆవిడ ఎవరి రూపంలో ఉందో నువ్వేం చెప్పగలవమ్మా? అన్ని రూపాలు ఆవిడే, అన్ని రూపాలు ఆవిడే. వాడి కాళ్ళు ముట్టుకోము, వాళ్ళకి ఇది చేయము అది చేయము అనేది తప్పమ్మా. ఎప్పుడైనా ముత్తైదువే, అది ఎవరైనా అవనండి, తక్కువ స్థాయి అవనండి, ఎక్కువ స్థాయి, ఇది మనం నిర్ణయించుకున్నాం తప్ప అక్కడ ఏది లేదు, అంతా ఒకటే. ఇప్పుడు భర్తకి భార్య అయినటువంటి ప్రతి స్త్రీ సువాసిని. దానికి కులంతో వర్గంతో సంబంధం ఏముందమ్మా? ఫస్ట్ దీంట్లోంచి బయటికి రండి, దీంట్లోంచి బయటికి రండి. మాతంగ కన్యా మనసాస్మరామి. ఆ తర్వాత సువాసిని పూజ అంటే బొట్టు పెట్టి చీర పెట్టడం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సువాసిని పూజ అంటే అమ్మవారికి ఎలా అయితే ఉపచారాలు చేస్తారో, ఇప్పుడు షోడశ ఉపచారాలు అంటే ఏంటమ్మా? ఒక అతిథి మన ఇంటికి వస్తే ఏమేం చేస్తామో భగవంతుడికి అవే చేస్తాం. ఏం చేస్తాం? కాళ్ళు కడుగుతాం, నీళ్ళు ఇస్తాం, స్నానానికి నీళ్లు పెడతాం, వస్త్రాలు ఇస్తాం, కట్టుకోవడానికి వాళ్ళు బట్టలు తెచ్చుకోకపోతే పంచో చీరో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం, టిఫిన్ పెడతాం, పడుకోవడానికి కాసేపు ప్లేస్ ఇస్తాం. ఇవన్నీ ఉపచారాలే కదా, ఇవే కదా నువ్వు అక్కడ చేస్తున్నవి. దేవుడికి చేసేవన్నీ వీళ్ళకి చేసేవి కదా. అతిథికి ఎలా అయితే చేస్తున్నావో పిలిచినటువంటి భగవంతుడికి అదే సేవ చేస్తున్నావు. ఎందుకంటే మన ధర్మం ఏం చెప్పింది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత స్థానం ఎవరికి ఉందమ్మా? అంటే అతిథి భగవంతుడితో సమానం కాబట్టే అతిథికి చేసేవన్నీ భగవంతుడికి చేస్తున్నాం. ఇక్కడ కూడా అవే చెయ్యాలి. కాళ్ళు కడగాలి, స్నానానికి చక్కగా ముందు రోజే వాళ్ళకి వెళ్ళి, అవకాశం ఉంటే మీ ఇంట్లో స్నానం చేయమని చెప్పండి, లేదా కుంకుడికాయలు, తర్వాత ఒంటికి రాసుకునేటటువంటి నూనె, పసుపు, కుంకుమ, సున్నిపిండి ఇచ్చి రావాలి. ముందు రోజు చక్కగా ఇచ్చి వారు స్నానం చేసి భోజనానికి ఆహ్వానించి రావాలి. ఇచ్చి వాళ్ళు చక్కగా అన్ని చేసుకుని వచ్చిన తర్వాత చక్కగా కూర్చోపెట్టి ఉచిత ఆసనం వేసి, ఏదో ప్లాస్టిక్ చైర్ లాగేసి కూర్చోండి అనడం కాకుండా ఒక స్పెషల్ ఆసనం వేసి, అంటే ఉన్న ప్లాస్టిక్ కుర్చీ మీద ఒక చీర వేసి, వస్త్రాన్ని వేసి కూర్చోపెట్టి, కాళ్ళు కడిగి చక్కగా చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, మళ్ళీ కూర్చోబెట్టి మంచినీరు ఇచ్చి, ఇలా ఎన్ని ఉపచారాలు ఉంటాయో అన్ని చేయాలమ్మా. హారతితో సహా ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు పిలిచి సువాసిని పూజ చేసినటువంటి ఆవిడే అమ్మ స్వరూపంగా నువ్వు భావించాలి. మేమైతే చెరుకు గడలు కూడా ఇస్తాం పట్టుకోవడానికి, చెరుకు గడలు కూడా ఇస్తాం. అంటే అన్ని సమర్పించాలి, దండ వెయ్యాలి. పైగా ఇంకొకటి చెప్తాను, వస్త్రం సమర్పించేటప్పుడు ఎంత తక్కువ ఖరీదు ఉంటే అంత తక్కువ కొంటూ ఉంటారు. చాలా తప్పు, చాలా తప్పమ్మా అది. ఇవి రెండు విషయాలు చెప్తానమ్మా, సందర్భం వచ్చింది కాబట్టి. దేవాలయాల్లో కూడా వస్త్రాలు ఇస్తున్నప్పుడు ఆ పక్కనున్నవి దాన్ని ఏమంటారు, గట్టి గట్టిగా ఉన్నవి, అసలు అమ్మా నువ్వే ఒంటి మీద వేసుకోలేవు, అమ్మ ఆవిడ లావణ్యవతి, లలితా పరమేశ్వరి, అతి సౌందర్యవతి,
ఎలా కడతారమ్మా ఆవిడకి? కట్టరు కదా. అవును. ఇప్పుడు విజయవాడలో చూడండి, అమ్మకి పట్టు చీర ఇస్తేనే కట్టాలి, అంతే. మరి ఆవిడ అమ్మ, ఆవిడెవరు? జగాన్ని పాలించినటువంటి మాత. అంతే. నీ దగ్గర స్తోమత లేదు, ఒక నమస్కారం పెట్టి ఊరుకోమ్మా. ఇది మాత్రం దండం పెట్టుకో, అమ్మా నాకు స్తోమత లేదు ఇంత పెట్టేది, నా నమస్కారాన్ని నీ యొక్క చీర కింద భావించి స్వీకరించని చెప్పండి. అంతే తప్ప మరీ అసలు ఎందుకు ఇస్తున్నామో తెలియనటువంటి వస్త్రాలు దేవాలయాల్లో కూడా ఇవ్వకండి. ఈ సువాసిని పూజల్లో ముఖ్యంగా అసలు ఇవ్వద్దు. నీకు స్తోమత ఉంటే, నువ్వు ఎంత ఖరీదు చీర అయితే కట్టుకోగలిగే స్తోమత నీకుందో అంత స్తోమత ఉన్న చీర కొనాలి. నువ్వు ఇచ్చినది అమ్మవారి స్వరూపి కింద భావించి వాళ్ళ మనసు ఆనందంతో నిండాలి. అలాగే చక్కటి భోజనం పెట్టాలి, పెట్టి దక్షిణ కూడా ఇవ్వాలమ్మా. దక్షిణ తాంబూలాలు ఇచ్చి నీకు ఎంత వీలైతే అంత, ఎంత నువ్వు ఇవ్వగలిగితే ఎంతైనా ఇవ్వచ్చు, నీ తృప్తి అది. ఎందుకంటే ఆ వచ్చినది మనిషి రూపంలో చూడద్దు, అమ్మ కిందే భావించాలి. ఇక రెండవది, ఆ సువాసిని పూజకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా ఏం చెయ్యాలి, ఆ పక్క వాళ్ళతో ఈ పక్క వాళ్ళతో ఫోన్లో మాట్లాడకుండా సువాసిని పూజ చేస్తున్నంత సమయము కూడా శ్రీమాత్రే నమః అనే నామాన్ని స్మరిస్తూ చక్కగా కూర్చోవాలి, వేరే ఏమీ మాట్లాడద్దు. ఆ పూజ చేసేవారి యొక్క పూజను స్వీకరించి మీరే చక్కటి ముత్తైదువుగా మనస్ఫూర్తిగా వారిని దీవించాలి. ఆ నామాన్ని ఉచ్చరిస్తూనే ఉండాలమ్మా. అసలు ఇంకా నన్ను అడిగితే సువాసిని పూజ చేసినంతసేపు చుట్టూ చక్కగా లలితా సహస్రనామ పారాయణ చదివితే ఇంకా విశేషం, ఇంకా విశేషం, చాలా విశేషం. చక్కగా అలా కూర్చోబెట్టి వీరు కూడా ఏమి మాట్లాడకుండా పూజ జరిగినంతసేపు చక్కగా శ్రీమాత్రే నమః అనే నామాన్ని స్మరిస్తూ వారిని దీవించడం, ఇది సువాసిని పూజ అంటే. అంతే తప్ప బొట్టు పెట్టి చీర ఇచ్చేయడం సువాసిని పూజ కాదు. నేను వచ్చినది అమ్మవారి స్వరూపం కింద భావించి సువాసిని పూజ చేసుకోండి, ఈ విధంగా చెయ్యాలి. అవును, పడుతుంది కొంత సమయం, ఒక అరగంట గంట కేటాయించాలి. అమ్మ ఒక చిన్న సందేహం, ఇప్పుడు మన ఇంటికి రాలేకపోయారనుకోండి, మనం వెళ్ళి వారి ఇంటి దగ్గర ఇలా చేసి రావచ్చా? లేదమ్మా, మనం ఆహ్వానించాలి, అంతే, ఇంటికి ఆహ్వానించాలి కదా. ఈ 10 రోజుల్లో అయితే నువ్వు ఆహ్వానించాలి. ఎవరైతే నీ ఇంటికి వస్తానని సుముఖం చూపించారో వారికే చేసుకోండి అమ్మా. ఇంటికి పిలిచి చేసుకోవడం శ్రేయస్కరం. తర్వాత ఇంకొకటి, గోళ్ళకి పసుపు రాస్తారు. గోళ్ళకి పసుపు రాయడం తప్పేం కాదు, బొటన వేలికి రాస్తారు, ఎందుకంటే మన శరీరం మొత్తానికి శక్తి కేంద్రం కాబట్టి. కానీ కాలు మొత్తము కూడా రాయాలి పసుపు. చక్కగా ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో రాసి కాళ్ళకి పారాయణం పెట్టాలి. చాలా మంది పసుపు రాసిన తర్వాత చేయి కడిగేస్తారమ్మా, కడగకూడదు, ఒక వస్త్రం పెట్టి తుడుచుకోవాలి తప్ప చేయి కడిగేయకూడదు. వెంటనే శక్తి వెళ్ళిపోతుంది. నేను చక్కగా ఒక బట్ట పెట్టి తుడిచేసుకుని పారాయణ పెట్టండి. చాలా సందేహం అయితే నివృత్తి చేశారు. ఇప్పటి వరకు తెలియక మేము ఎన్నో పొరపాట్లు చేశాము, కానీ ఇక్కడ నుంచి మీరు చెప్పిన విధంగా పాటిస్తామమ్మా. అమ్మా అందరూ చాలా శ్రద్ధగా చేస్తున్నారమ్మా. ఇవి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎన్నో అనుభవాలు పొందుతారమ్మా. ఎటువంటి ఫలితాన్ని పొందొచ్చు? ఫలితం ఉంటుందా వీటికి? నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి. అంతేనా? అసలు ముందమ్మా అనుభవమే మనకి అసలు అనిర్వచనీయంగా ఉంటాయి, కొన్ని చెప్పలేం. అసలు ఆ అనుభూతిని మనం నిర్వచించలేము అనమాట, అనిర్వచనీయమైనది. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.